హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంటలు. ఈరోజు మీకు మా ఇంటి వంటల్లో ఒక మంచి హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. ఈ పొడి రోజుకి ఒక్క స్పూన్ తీసుకున్నారంటే చాలండి, రక్తహీనత అనేది తగ్గిస్తుంది. హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను మునగాకు అనేది తీసుకున్నానండి. ఇది క్వాంటిటీ కొలత అనేది ఏమీ లేదండి. నేను ఇక్కడ ఒక పెద్ద కట్ట వరకు తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగి తడి అనేది లేకుండా పొడి పొడిగా ఉండేలాగా చూసుకోవాలండి. కొద్దిగా ఫ్యాన్లో కానీ నీడలో కానీ ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు ఇందులో 4 టేబుల్ స్పూన్ల వరకు మినప్పప్పు, అలాగే 4 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే 4 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఇవన్నీ వేసుకొని దోరగా వేయించుకోవాలండి. మరీ మాడిపోయినట్టుగా కాకుండా కొద్దిగా వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మన కారాన్ని బట్టి ఎండుమిర్చి అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 10 ఎండుమిర్చి వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు అనేవి వేసుకోవాలండి. ఈ క్వాంటిటీ అనేది మీరు తీసుకునే మునగాకుని బట్టి వేసుకోవాలండి. ఎక్కువ మునగాకు తీసుకుంటే కనుక మనం శనగపప్పు కానీ లేదంటే మినపప్పు కానీ కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. తక్కువ తీసుకుంటే ఇవి కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని, కరివేపాకు అనేది కొంచెం మనకి బాగా వేగాలండి. కరివేపాకులో తడి అనేది లేకుండా చూసుకోవాలి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని ఇవన్నీ కూడా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఈ నువ్వులు ఎండు కొబ్బరి అనేది లాస్ట్లో వేసుకోవాలండి, లేదంటే త్వరగా మాడిపోతాయి కదా. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండు అనేది వేసుకొని ఆ వెచ్చదనానికి ఈ చింతపండు అనేది కొద్దిగా మగ్గిపోతుందండి. ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇది మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లగా అయిన తర్వాత మిక్సీ అనేది పట్టుకోవాలండి. మీకు మా ఇంటి వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మా ఇంటి వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చూసారు కదండి, ఇప్పుడు ఇలా మనం కొద్దిగా చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని అందులోనూ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసుకొని పెట్టుకున్న మునగాకు అనేది వేసుకోవాలి. ఈ మునగాకులో తడి అనేది లేకుండా చూసుకోవాలండి. అప్పుడే మనకి పొడి అనేది నిల్వ ఉంటుంది, లేదంటే బూజు అనేది పట్టేస్తుందండి. అందుకే ఈ మునగాకు కూడా మనకి బాగా వేగాలండి, తడి అనేది లేకుండా చూసుకోవాలి. ఈ మునగాకు పొడి అనేది హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా మహిళలకైతే చాలా యూజ్ అవుతుందండి. రక్తహీనత అనేది ఉండదు, ఇమ్యూనిటీ కూడా బాగా ఉంటుందండి. ఖచ్చితంగా ఇంట్లో ఇది తయారు చేసుకొని పెట్టుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మనకి పొడి పొడిగా రావాలండి. మునగాకు అనేది తడి అనేది అస్సలు ఉండకూడదండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇంకా స్టవ్ అనేది ఆపేసుకోవాలండి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఇవి పప్పులన్నీ కూడా ఒకసారి మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలండి. అంటే మనకి ఈ పొడికి ఎంత ఉప్పు అనేది సరిపోతుందో దాన్ని బట్టి ఉప్పు అనేది వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మునగాకు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం కూడా మిక్సీ అనేది పట్టుకోవాలండి. మనకి మునగాకు వేయించిన దాన్ని బట్టి ఈ పొడి అనేది నిల్వ ఉంటుందండి. మనం మునగాకు ఎంత బాగా వేయించుకుంటే ఈ పొడి అన్ని రోజులు మనకి నిల్వ ఉంటుందండి, లేదంటే త్వరగా పాడైపోతుంది. ఇప్పుడు ఈ మునగాకు కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్సీ పట్టుకున్నామంటే మెత్తగా పొడిలా వచ్చేస్తుందండి. చూసారు కదండి, ఈ విధంగా మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఇది మనకి మునగాకు అనేది తడిగా ఉందంటే మనకి పొడి అనేది పొడి పొడిగా రాదండి, తడి తడిగా ముద్దగా ఉంటుంది. అదే మనకి మునగాకు బాగా వేగిందంటే ఈ పొడి కూడా చాలా పొడి పొడిగా బాగా వస్తుందండి. చూసారు కదండి, చాలా హెల్తీగా అయిన మునగాకు పొడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.
మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.